ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. గడిచిన వారం దినాల్లో దేవుడు మనందరినీ కాపాడుతూ వచ్చారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దిన పాఠంలోనికి మనం వెళదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాలు మీరే కార్యం జరిగించండి. ఈ మాటలు మా జీవితాలు గొప్ప కార్యం చేయడానికి సహాయం చేయండి. కృప కలిగిన మా దేవ, మీరు మాట్లాడే దేవుడు, మాకు సరిపోయినటువంటి దేవుడు, మీరు చాలినటువంటి దేవుడు. మా శ్రోతలు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటా ఉన్నారో ప్రభా, అటు సమయాల్లో వారిని ఆదరించమని, ధైర్యపరచమని, ఓదార్చమని, ప్రోత్సహించమని వేడుకుంటా ఉన్నాను. కృప చూపించి బలపరచండి. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్న అంశం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వ్యక్తి పేరు గిద్యోను. ఆ గిద్యోను గారితో దేవుడు జరిపిన సంభాషణ మనకెంతో ఆశ్చర్యకరంగా కనపడుతూ ఉంటుంది. 32,000 మంది ఇశ్రాయేలీలు 1,35,000 మంది మిద్యానీయులను ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ 32,000 మంది ఇశ్రాయేల్ సైనికులు ఎదుర్కోబోతా ఉంది 1,35,000 మంది మిద్యానీయులను. ఒకసారి ఊహిస్తే ఎలా సాధ్యమవుతుంది? ఆ సైన్యమేమో గొప్ప సైన్యంగా కనపడతా ఉంది సంఖ్యలో. వీరి సైన్యం చాలా చిన్నగా కనపడతా ఉంది. ఇలాంటి సమయాల్లోనే దేవుడు తన నామాన్ని మహింపరచుకుంటారు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు సంఖ్యతో పని లేదు, శత్రువుతో పని లేదు. కేవలం మన దృష్టి ఆయన మీద ఉంచితే చాలు. అయితే గిద్యోను గారితో బయలుదేరి వెళ్తున్నటువంటి 32,000 మంది ఎదుర్కొంటా ఉన్నటువంటి సైన్యం 1,35,000 మంది అయితే, వారికంటే ప్రమాదకరమైన శత్రువులు గిద్యోను గారి యొక్క సైన్యం యొక్క అంతరంగాలో ఉన్నారు. ఈ మాట జాగ్రత్త వినండి. 1,35,000 మంది శత్రు సైన్యం ఉన్నప్పటికీ వారికంటే ప్రమాదకరమైన శత్రువులు గిద్యోను గారితో ఉన్నటువంటి 32,000 మంది సైనికుల హృదయాల్లో ఉన్నారు. మొట్టమొదటిది భయం. ఆ సమయంలో దేవుడు మాట్లాడిన మాట ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. శ్రోతలు, దేవుడు పనిచేసే విధానం, మాట్లాడే విధానం అద్భుతంగా ఉంటుంది. 32,000 మంది యుద్ధం చేస్తానని బయలుదేరారు. ప్రభు గిద్యోను గారిని పిలిచి ఒక మాట సెలవిమని చెప్పగానే 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. అర్ధ మనసుతో అనుసరించటం అనేది దేవునికి అంగీకారమైంది కాదు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మా ప్రియ శ్రోతలైన వారు కూడా ఆలోచించండి. దేవుడంటే మనకి ఇష్టమే, ఆయన చెప్పిన పని చేయడానికి కూడా ఇష్టమే. కానీ మన అంతరంగాల్లో ఉన్న భయాలు దేవుడు మన జీవితాల ద్వారా కార్యం చేయకుండా ఉండటానికి ఆటంకపడుతున్నాయేమో. ఆ దినాన్న 22,000 మంది వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు 10,000 మంది. ఆ 10,000 మందిలో కూడా 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో పోవాలను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి చెప్పుదునో
నీతో చెప్పుదున వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో చెప్పెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి వలి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళునిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ప్రియ శ్రోతలు, ఆ మిగిలిన 10,000 మందిలో కూడా ఎవరికైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, అతి నమ్మకం ఎవరికైతే ఉంటుందో, వారు ఆయుధాలు పక్కకు పెట్టి వాళ్ళు నీళ్లు తాగడం మొదలుపెట్టారు. కేవలం 300 మంది మాత్రమే పూర్తిగా నమ్మకం ఉంచి వారు దేవుని కోసం నిలబడ్డారు. ఈ భయం, అతి నమ్మకం అనేవి విశ్వాస యొక్క అంతరంగంలో ఉంటే ఆ వ్యక్తి చివరి వరకు దేవుని వెంబడించలేడు. మన జీవితాల్లో అనేక సార్లు దేవుణ్ణే వెంబడిస్తూ ఉన్నాం, కానీ 22,000 మందిలో ఉన్నాం మేము. దేవుణ్ణే వెంబడిస్తూ ఉన్నాం, ఆ 300 మంది కాకుండా మిగిలిన 9,700 మందిలో ఉన్నాం మేము. అలా మన జీవితాల్ని దేవుడు అనేక పరీక్షల గుండా తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆయన ఆశించేది మన జీవితాలను ఎన్రిచ్ చేసి, మన విశ్వాసాన్ని పెంపొందించి, మన జీవితాల ద్వారా ఆయన నామాన్ని గణపరుచుకోవాలని. ఎందుకంటే దేవుడు ఆశపడేది తన యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి వెంబడించేవారిని కావాలనుకుంటా ఉన్నాడు. అయితే ఇది ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, వారి జీవితాల్లో అయితే భయం ఉండాలి, లేదా అతి నమ్మకం ఉండాలి. ఈ రెండూ ఉన్న వారిని దేవుడు తన మహిమార్థమే వాడుకోరు. వారి ద్వారా దేవుని పనులు జరగడం అనేది అసంభవం. ప్రియ శ్రోత, ఇంతవరకు మీరు ఆశించిన విధంగా జరగకపోవడానికి ఒకవేళ మీ హృదయంలో ఉన్న 2 శత్రువులే కారణమేమో. కొన్నిసార్లు అతి విశ్వాసం లేదా అతి నమ్మకం అత్యంత ప్రమాదకరమైంది అన్న విషయం మనకు తెలియకుండానే మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు మన అనుదిన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా మన విశ్వాసానికి పరీక్షగా వాడుకోగలరు. నీళ్లు తాగే దగ్గర గిద్యోను గారి యొక్క సైన్యాన్ని పరీక్ష చేస్తే, స్థలాన్ని పంచుకునే దగ్గర వారికి మనసు కుదరకుండా ఉండటానికి కారణాన్ని మనం డిసగ్రిమెంట్ని లోతుగా దగ్గర చూడగలిగితే, అలాగే దప్పిక దగ్గర ఇశ్రాయేలులను పరీక్ష చేస్తే, అలాగే కంప్లైంట్స్ చేసే దగ్గర మన జీవితాల్లో ఏ విషయాల ద్వారా పరీక్షించబడతా ఉన్నామో తెలియకుండానే మనం ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అయ్యో ఇక్కడ ఫెయిల్ అయిపోయాను కదా అని. కాబట్టి విశ్వాసులమైన మనం అనుదిన మన జీవితంలో దేవుడు ఏ విధంగా పరీక్షిస్తారో మనకు తెలియనప్పుడు ప్రతి క్షణం జాగరూకత కలిగి జీవించాలి. ప్రియ శ్రోత, ప్రజల దప్పిక పరీక్షకు కారణమైతే, ప్రజల ఫిర్యాదులు పరీక్షకు కారణమైతే, వాళ్ళు దాహం తీర్చుకునే దగ్గర పరీక్షకు కారణమైతే, ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో ఎన్ని పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగపరచుకునే దగ్గర, స్నేహితులతో సంభాషించే దగ్గర, మొబైల్ని వాచ్ చేసే దగ్గర, మొబైల్లో మనకున్న సహవాసాల దగ్గర, అలాగే రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు చూపుల దగ్గర, వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు హృదయ ఆలోచనలను, ఇలా ప్రతి క్షణం మన ఆలోచనలు పరీక్షకు గురవుతూ ఉంటే, మన సంబంధాలు పరీక్షకు గురవుతున్నాయన్న విషయం మనకు అర్థమైతే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. శ్రోతలు, దేవుని యొక్క సైన్యంలో పనిచేయడానికి కావాల్సింది మన బలం కాదు, మనం ఆయనకు అనుకూలంగా ఉండటం మాత్రమే. అలా ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఉంటారో అలాంటి వారిని ఊహించని విధంగా ఆయన వాడుకొని
ఊహించని విజయాలు వారికి అందించి వారి ద్వారా తన నామాన్ని కనపరుచుకుంటారు. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటా ఉన్న మనం ప్రతిదినం మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితుల దగ్గర జాగరూకత కలిగిన వారమై మనం కాపాడుకుంటూ దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడే విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. కొనసాగింపుగా తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకున్నప్పుడు కొనసాగింపుగా ఈ మాటలు మనం ఆలోచించేద్దాం. అంతవరకు ప్రతి క్షణం దేవుని యొక్క పర్యవేక్షణలో అనుదినం పరీక్ష చేసుకుంటూ నమ్మకంగా ఆయన సేవించే కృప ప్రభు దయచేయునుగాక. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.